హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం నవంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 4 వీడియో అనేది చూద్దాం. రీసెంట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీకి సంబంధించి న్యూ వెబ్సైట్ అలాగే టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. మనకు ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి విజిట్ చేసి చూడండి. మనకి వెబ్సైట్లో డైలీ కరెంట్ అఫైర్స్ న్యూస్ కానీ అలాగే కరెంట్ అఫైర్స్ క్విజ్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది, తెలుగు ఇంగ్లీష్లో కూడా. ఒకసారి అయితే మీరు క్విజ్ అయితే అటెంప్ట్ చేసి అయితే చూడండి. మొట్టమొదటిగా అపాయింట్మెంట్ చూసినట్లయితే గ్రెగ్ బార్క్లే హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ద ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యొక్క నూతన చైర్మన్గా గ్రెగ్ బార్క్లే అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ ఉత్పల్ కుమార్ సింగ్ అపాయింటెడ్ యాజ్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ. ఓకే, మనకి ఉత్పల్ కుమార్ సింగ్ వచ్చి లోక్సభ యొక్క సెక్రటరీ జనరల్గా అయితే స్నేహలత శ్రీవాస్తవ ప్లేస్లో నియమితులవడం జరిగింది. నెక్స్ట్ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ హ్యాస్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ వచ్చి భారత సైన్యం యొక్క కొత్త ఇంజనీరింగ్ చీఫ్గా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ వర్ష జోషి అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్పర్సన్ ఆఫ్ ద నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఎన్డీడీబీ. జాతీయ పాల అభివృద్ధి బోర్డు యొక్క నూతన చైర్పర్సన్గా వర్ష జోషి అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ నసీరుద్దీన్ షా హానర్డ్ విత్ ద 2020 ఆదిత్య విక్రమ్ బిర్లా కళాశిఖర్ పురస్కార్. మనకి యాక్టర్ నసీరుద్దీన్ షా వచ్చి 2020 ఆదిత్య విక్రమ్ బిర్లా కళాశిఖర్ పురస్కారంతో అయితే సత్కరించబడడం జరిగింది. సో 2020 ఆదిత్య విక్రమ్ బిర్లా కళాశిఖర్ పురస్కారం యొక్క మనకి విజేత ఎవరు అంటే నసీరుద్దీన్ షా. నెక్స్ట్ మలయాళం ఫిలిం జల్లికట్టు ఈజ్ ఇండియా అఫీషియల్ ఎంట్రీ ఫర్ ఆస్కార్స్ 2021. 2021 ఆస్కార్ అవార్డులకు సంబంధించి భారతదేశం తరపున మలయాళం చిత్రమైన జల్లికట్టు అయితే మనకి ఎంట్రీ అయితే సాధించడం జరిగింది. ఈ చిత్రం యొక్క దర్శకుడు వచ్చి మనకి లిజో జోస్ పెలిసేరి. నెక్స్ట్ పిబ్లిక్ టైగర్ రిజర్వ్ అండ్ ద ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యావ్ బ్యాగ్డ్ ద ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ అవార్డ్ TX2 ఫర్ డబ్లింగ్ ద నెంబర్ ఆఫ్ టైగర్స్ ఇన్ 4 years అగైన్స్ ద టార్గెట్ ఆఫ్ 10 years. మనకి 10 సంవత్సరాల లక్ష్యం అయితే ఇవ్వడం జరిగింది ఈ పిబ్లిక్ టైగర్ రిజర్వ్కి సంబంధించి. టైగర్స్ పాపులేషన్ డబల్ చేయడం కోసం దాన్ని మనకి 4 ఏళ్లలోనే 4 yearsలోనే పులుల సంఖ్యను రెట్టింపు చేసినందుకు గాను పిలిభిత్ టైగర్ రిజర్వ్కి మనకి ఉత్తరప్రదేశ్ అటవీ శాఖకు కూడా మొట్టమొదటి అంతర్జాతీయ అవార్డు TX2 అయితే లభించడం జరిగింది. నెక్స్ట్ ఢిల్లీ క్రైమ్ విన్స్ ద 48th ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ 2020 అండర్ ద డ్రామా సిరీస్ కేటగిరీ. మనకి నెట్ఫ్లిక్స్ సిరీస్ అయిన ఢిల్లీ క్రైమ్ వచ్చి ఇండియా తరపున డ్రామా సిరీస్ కేటగిరీ కింద 48వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. ఓకే, దీని యొక్క డైరెక్టర్ వచ్చి రిచి మెహతా. నెక్స్ట్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అండ్ అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ నామినేటెడ్ ఫర్ నోబెల్ పీస్ ప్రైజ్ 2021. మనకి నోబెల్ ప్రైజెస్ అనేవి ఇస్తూ ఉంటారు కదా ప్రతి సంవత్సరం కూడా. రీసెంట్గా నవంబర్ మంత్లో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇయర్ అప్కమింగ్ మళ్ళీ 2021లో కూడా ఈ ప్రైజెస్ అనేవి ఇస్తారు కదా, వీటికి సంబంధించి కొంతమందిని అయితే నామినేట్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా నవంబర్లో మనకి ఒకరికి ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇజ్రాయెల్కి చెందిన ప్రధానమంత్రి అయిన బెంజమిన్ నెతన్యాహు అలాగే అబుదాబి క్రౌన్ ప్రిన్స్ అయిన మహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ ఇద్దరు కూడా నెక్స్ట్ ఇయర్ 2021 నోబెల్ శాంతి బహుమతికి అయితే ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ క్వీన్ మదర్ ఆఫ్ భూటాన్ అండ్ హెల్పేజ్ ఇండియా రిసీవ్డ్ ద 2020 UN పాపులేషన్ అవార్డ్. మనకి క్వీన్ మదర్ ఆఫ్ భూటాన్ అలాగే హెల్పేజ్ ఇండియా ఇద్దరికి కూడా 2020 UN పాపులేషన్ అవార్డు అయితే లభించడం జరిగింది. నెక్స్ట్ కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా ప్రెజెంటెడ్ ద డాక్టర్ ఆఫ్ సైన్స్ హానరీ డాక్టరేట్ టు ఇస్రో చైర్మన్ K. Sivan. కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా వచ్చి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్ అయిన K. Sivanకు డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డు గౌరవ డాక్టరేట్ అయితే అందజేయడం జరిగింది. సో మీరు క్విజ్ వీడియో కూడా మిస్ అవ్వకుండా అయితే చూడండి, ఎందుకంటే గతంలో చూసుకుంటే కరెంట్ అఫైర్స్లో ఉన్నవి మ్యాక్సిమం క్విజ్లో ఉండేవి. ఇక్కడ నుండి మనకి క్విజ్ అనేది కొంచెం మనకి క్వాలిటీ ఇంక్రీజ్ చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేయడం, అలాగే మనకి ఇందులో లేని క్వశ్చన్స్ కూడా మిస్ అయినవి కూడా అందులో అయితే కొన్ని మనకి క్విజ్ రూపంలో నేర్చుకుంటే బాగుంటాయి కాబట్టి కొన్ని క్వశ్చన్స్ అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు నార్మల్ వీడియోతో పాటు క్విజ్ వీడియో కూడా ఖచ్చితంగా మనకి ప్రతి వీక్ మిస్ అవ్వకుండా చూడండి, ఇంకా రివిజన్ కింద కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇండియా ర్యాంక్స్ 104 ఇన్ ద లేటెస్ట్ ఫీఫా ర్యాంకింగ్స్ అండ్ బెల్జియం టాప్స్. మనకి తాజా ఫీఫా ఫుట్బాల్ ర్యాంకింగ్లో చూసుకుంటే భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 104వ స్థానంలో ఉంది. టాప్ ప్లేస్ అయితే బెల్జియం మనకి టాప్ ప్లేస్ అయితే మెజారిటీ ఎప్పుడు కూడా టాప్ ప్లేస్లోనే ఉంటుంది. బట్ ఇండియా ర్యాంకే మనకి ఫ్లక్చువేట్ అవుతూ అయితే వస్తుంది. సో ఈ ఫీఫా ఫుట్బాల్ ర్యాంకింగ్లో భారతదేశం ర్యాంక్ చూసుకున్నట్లయితే జూలై మంత్లో 108వ స్థానంలో ఉంది, సెప్టెంబర్ మంత్లో 109వ స్థానంలోను,
అక్టోబర్లో 108వ స్థానంలోనూ, నవంబర్ మంత్లో మనకి 104వ స్థానంలో అయితే ఉండడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఒక్కొక్కసారి పక్కన డేట్ కూడా క్లియర్గా ఇస్తాడు. ఆ డేట్ బట్టి మనకి ర్యాంక్ అనేది అయితే మనం చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రిలీజ్డ్ ద బుక్ ఆన్ ద లైఫ్ ఆఫ్ గురునానక్ దేవ్, ద ఫౌండర్ ఆఫ్ సిక్కిం. సిక్కిం మతస్థాపకుడైన గురునానక్ దేవ్ జీవితంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ పుస్తకం యొక్క ఆథర్ రచయిత ఎవరు అంటే కిర్పాల్ సింగ్ జీ. ఓకే, ఫార్ములా 1కి చెందిన బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2020 విన్నర్ లూయిస్ హ్యామిల్టన్. ఫార్ములా 1 బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2020 విజేత ఎవరు అంటే లూయిస్ హ్యామిల్టన్. నెక్స్ట్, విరాట్ కోహ్లీ బికమ్ ద ఫాస్టెస్ట్ ప్లేయర్ టు గెట్ ద 22,000 ఇంటర్నేషనల్ రన్స్. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ వచ్చి వేగవంతంగా 22,000 అంతర్జాతీయ పరుగులు సాధించిన ఆటగాడిగా అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్, డానియల్ మెద్వదేవ్ ఫ్రమ్ రష్యా బీట్ డొమినిక్ థీమ్ ఫ్రమ్ ఆస్ట్రియా టు విన్ ద 2020 ఏటీపీ టూర్ ఫైనల్స్. 2020 ఏటీపీ టూర్ ఫైనల్స్లో డానియల్ మెద్వదేవ్ రష్యా వచ్చి డొమినిక్ థీమ్ ఆస్ట్రేలియాను ఓడించి విజయం సాధించడం జరిగింది. సో ప్రీవియస్ వీడియోలో మీకు రన్నర్ వచ్చి రఫేల్ నదాల్ అని చెప్పాను, అదొకటి మిస్టేక్ నోట్ చేసుకోండి. సో 2020 ఏటీపీ టూర్ ఫైనల్స్ విన్నర్ ఎవరు అంటే డానియల్ మెద్వదేవ్ ఫ్రమ్ రష్యా, రన్నర్ ఎవరు అంటే డొమినిక్ థీమ్ ఫ్రమ్ ఆస్ట్రియా. నెక్స్ట్, యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ హ్యాస్ రీస్టోర్డ్ ద గవర్నమెంట్ రికగ్నైజేషన్ టు ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఫర్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆర్చరీ స్పోర్ట్స్ ఇన్ ద కంట్రీ. దేశంలో మనకి ఆర్చరీ క్రీడను ప్రోత్సహించడం కోసం మరియు నియంత్రించడం కోసం నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్గా ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వ గుర్తింపును యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ అయితే పునరుద్ధరించడం జరిగింది. గతంలో దీన్ని అయితే మనకి జాతీయ గుర్తింపు అయితే తొలగించారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి జాతీయ గుర్తింపును అయితే ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి అయితే కల్పించడం జరిగింది. సింబెక్స్ 2020 ఎక్సైజ్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ సింగపూర్ నేవీ ఇన్ అండమాన్ సీ. సింబెక్స్ 2020 విన్యాసం వచ్చి భారతదేశం మరియు సింగపూర్ నావికాదళం మధ్య అండమాన్ సముద్రంలో అయితే నిర్వహించడం జరిగింది. ఓకే, పేరులోనే ఉంది సింబెక్స్ అంటే సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బయలాటరల్ ఎక్సైజ్. సింబెక్స్ అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుంది అంటే ఇండియా మరియు సింగపూర్ నేవీ. అదేవిధంగా సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఇండియా సింగపూర్ థాయిలాండ్ ట్రైలేటర్ మ్యారిటైమ్ ఎక్సైజ్ సిట్మాక్స్ 20 వాస్ కండక్టెడ్ ఇన్ అండమాన్ సీ. అండమాన్ సముద్రంలోనే మనకి ఇది కూడా నిర్వహించడం జరిగింది. భారతదేశం, సింగపూర్ మరియు థాయిలాండ్ యొక్క రెండవ ఎడిషన్ త్రైపాక్షిక మ్యారిటైమ్ విన్యాసం సిట్మాక్స్ 20. ఈ సిట్మాక్స్ పేరులోనే ఉంది కదా, సింగపూర్ ఇండియా థాయిలాండ్ మ్యారిటైమ్ ఎక్సైజ్. సిట్మాక్స్ అనేది ఇండియా సింగపూర్ థాయిలాండ్ మధ్య జరుగుతుంది. సింబెక్స్ అనేది ఇండియా మరియు సింగపూర్ మధ్య జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ జి సతీష్ రెడ్డి ఫ్లాగ్ ఆఫ్ ద ఫస్ట్ వరుణాస్త్ర ద హెవీవెయిట్ టార్పెడో దట్ వాస్ డెలివర్డ్ టు ద ఇండియన్ నేవీ ఎట్ సెరమనీ హెల్డ్ ఎట్ బీడీఎల్ విశాఖపట్నం యూనిట్. విశాఖపట్నం యూనిట్లోని బీడీఎల్లో జరిగిన కార్యక్రమంలో భారత నావికా దళానికి పంపిణీ చేసిన హెవీవెయిట్ టార్పెడో మొదటి వరుణాస్త్రాన్ని డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ అయిన జి సతీష్ రెడ్డి ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్, ఇండియన్ ఆర్మీ సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్ ద ల్యాండ్ అటాక్ వర్షన్ ఆఫ్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ ఫ్రమ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ అండ్ నికోబార్ దీవుల నుండి మనకి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ షిప్ యొక్క ల్యాండ్ అటాక్ వర్షన్ అయితే భారత సైన్యం విజయవంతంగా పరీక్షించడం జరిగింది. సో బ్రహ్మోస్ యొక్క సూపర్సోనిక్ క్రూజ్ షిప్ యొక్క ల్యాండ్ అటాక్ వర్షన్ అయితే రీసెంట్గా మనకి లాంచ్ చేశారు. నెక్స్ట్, ఇండియన్ నేవీ గెట్ ద 9th P-8I యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఎయిర్క్రాఫ్ట్ ఆర్డర్ ఫ్రమ్ యుఎస్ఏ. భారత నావికాదళం వచ్చి 9వ P-8I యాంటీ జలాంతర్గామి యుద్ధ విమానాలు అయితే అమెరికా నుండి మనకి ఆర్డర్ చేయడం జరిగింది. సో మనకి ఒక 10 ఆర్డర్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 by 1 అయితే వాళ్ళు తయారు చేసి పంపుతూ ఉంటారు కదా ఈ జలాంతర్గాములు అనేవి. సో అదేవిధంగా 9వ P-8I యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఎయిర్క్రాఫ్ట్ మనకి P-8I యాంటీ జలాంతర్గామి యుద్ధ విమానంలో 9వది అయితే రీసెంట్గా భారత నావికాదళం అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, మెర్సిడీస్ బెంజ్ ఇండియా పార్ట్నర్షిప్ విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ కార్ ఫైనాన్సింగ్ ఆఫర్. కార్ ఫైనాన్సింగ్ ఆఫర్లకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మెర్సిడీస్ బెంజ్ ఇండియా భాగస్వామ్యం అయితే చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్, క్యాబినెట్ అప్రూవ్ డిబిఎస్ ఇండియా ప్లాన్ టు టేక్ ఓవర్ ద క్యాపిటల్ షేర్ లక్ష్మీ విలాస్ బ్యాంక్. మనకి లక్ష్మీ విలాస్ బ్యాంక్ రీసెంట్గా ఇష్యూ మీకు తెలిసిందే, లాస్ట్లోకి అయితే రావడం జరిగింది. విత్డ్రా లిమిట్ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే రెస్ట్రిక్షన్స్ అయితే విధించడం జరిగింది కదా. సో ఈ బ్యాంక్ని మనకి డిబిఎస్ ఇండియా మనకి టేక్ ఓవర్ చేసుకోవడానికి క్యాబినెట్ అయితే అప్రూవల్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ద ఫస్ట్ డిజిటల్ యాప్ ఆనంద. ఆనంద అంటే ఫుల్ ఫామ్ వచ్చి
Atmanirbhar Agents new business digital application to get the life insurance policy through a paperless module with the help of agent or intermediary. మనకి ఏజెంట్ లేదా మధ్యవర్తి సహాయంతో పేపర్లెస్ మాడ్యూల్ ద్వారా అంటే వితౌట్ పేపర్ మనకి జీవిత బీమా పాలసీని పొందడం కోసం ఎల్ఐసి మనకి మొదటి డిజిటల్ యాప్ ఆనంద ఆత్మనిర్భర్ ఏజెంట్ న్యూ బిజినెస్ డిజిటల్ అప్లికేషన్ అయితే ప్రారంభించడం జరిగింది. ఓకే, మనకి మామూలుగా అయితే పేపర్లెస్ కాకుండా మనకి పేపర్ మీద అయితే మనకి ఎల్ఐసి బాండ్స్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. సో అలా పేపర్లెస్గా పేపర్ లేకుండా మనకి యాప్ ద్వారా అయితే మనకి ఏజెంట్స్ లేదా ఇంటర్మీడియట్స్ ద్వారా మనకి ఇదైతే నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ అహ్మద్ పటేల్ అండ్ రాజ్యసభ ఎంపీ పాస్డ్ అవే. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన అహ్మద్ పటేల్ రాజ్యసభ మాజీ ఎంపీగా పనిచేసిన వాళ్ళు రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఫార్మర్ అస్సాం చీఫ్ మినిస్టర్ తరుణ్ గొగోయ్ పాస్డ్ అవే. మనకి అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ గారు కూడా రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ ఫకీర్ చంద్ కోహ్లీ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ అండ్ ఫౌండర్ ఆఫ్ టీసీఎస్ డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 96. ఇండియన్ ఐటీ పరిశ్రమ పితామహుడు మరియు టీసీఎస్ వ్యవస్థాపకుడైన ఫకీర్ చంద్ర కోహ్లీ అయితే 96 సంవత్సరాల వయసులో రీసెంట్గా చనిపోయారు. సో ఇంపార్టెంట్ వన్ గుర్తుపెట్టుకోండి, ఫకీర్ చంద్ కోహ్లీ. నెక్స్ట్ ఫార్మర్ అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్ డియోగో మార్డోనా పాస్డ్ అవే. అర్జెంటీనా మాజీ ఫుట్బాల్ ప్లేయర్ అయిన డియోగో మార్డోనా కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జేమ్స్ డేవిడ్ ఉల్ఫ్సన్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ పాస్డ్ అవే. మనకి ప్రపంచ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు జేమ్స్ డేవిడ్ ఉల్ఫాన్సోన్ కూడా రీసెంట్గా అయితే చనిపోవడం జరిగింది. ఓకే, జేమ్స్ డేవిడ్ ఉల్ఫాన్సోన్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాక్ హ్యాస్ గాట్ ద లార్జెస్ట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ సెటప్ అండర్ ద సెంటర్స్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ అట్ లేహ్ ఐఏఎఫ్ స్టేషన్. లడాక్ లేహ్లో ఐఏఎఫ్ స్టేషన్లో సెంటర్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్ట్ని అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ హ్యాస్ అప్రూవ్డ్ ద కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద సాంగ్ డ్యామ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ వర్త్ ఆఫ్ 1100 crore ఇన్ డెహ్రాడూన్. డెహ్రాడూన్లో 1100 కోట్ల విలువైన సాంగ్ డ్యామ్ తాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ అయితే మనకి ఆమోదం తెలపడం అయితే జరిగింది. నెక్స్ట్ బోరింగ్ అండ్ లేడీ కొర్జన్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ బెంగళూరు హ్యావ్ బీన్ నేమ్డ్ ఆఫ్టర్ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి. బెంగళూరులో బౌరింగ్ మరియు లేడీ కర్జన్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో అలాగే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ రెండింటికి కూడా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ చైర్డ్ ద 33rd ప్రగతి మీటింగ్ టు రివ్యూ మల్టిపుల్ ప్రాజెక్ట్ గ్రీవెన్స్ అండ్ ప్రోగ్రామ్స్. బహుళ ప్రాజెక్ట్ కార్యక్రమాలను సమీక్షించడం కోసం 33వ ప్రగతి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహించడం అయితే జరిగింది. ఈ ప్రగతి అంటే ఏంటి? ఫుల్ ఫామ్ అంటే ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ షాంఘై రైజెస్ బికమ్ ద వరల్డ్ మోస్ట్ కనెక్టెడ్ సిటీ బై ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఐటా. అంతర్జాతీయ వాయు రవాణా సంఘం ద్వారా షాంఘై ప్రపంచంలోని అత్యంత అనుసంధానించబడిన నగరంగా అయితే అవతరించడం జరిగింది. నెక్స్ట్ ఇండియా టు బిల్డ్ ద షాటూట్ డ్యామ్ ఆన్ కాబూల్ రివర్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ నదిపై షాహూత్ ఆనకట్టను అయితే నిర్మించడానికి భారతదేశం అయితే చూస్తుంది. ఓకే, ఆఫ్ఘనిస్తాన్లో మనకి భారతదేశం బిల్డ్ చేస్తున్న డ్యామ్ ఏది అని అడిగితే షాహూత్ ఆనకట్ట డ్యామ్. నెక్స్ట్ ఇండియా హ్యాస్ బికమ్ ద 4th country ఇన్ ద వరల్డ్ టు హ్యావ్ ఇట్స్ ఇండిపెండెంట్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ recognized by the International Maritime Organization IMO as a part of Worldwide Radio Navigation System WWRNS Worldwide Radio Navigation System. భారతదేశం మనకి స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థను అంతర్జాతీయ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ వరల్డ్ వైడ్ రేడియో నావిగేషన్ సిస్టంలో భాగంగా గుర్తించిన ప్రపంచంలోని 4వ దేశంగా అయితే అవతరించడం జరిగింది. ఓకే, ఇండియా హ్యాస్ బికమ్ ద 4th country ఇన్ ద వరల్డ్ టు హ్యావ్ ద ఇండిపెండెంట్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. సో టాప్ 3 కంట్రీస్ ఏవి అంటే మనకి యూఎస్, రష్యా, చైనా అయితే ఆల్రెడీ రికగ్నైజ్ చేయబడ్డాయి. ఇప్పుడు 4వ దేశంగా ఇండియా అయితే నిలవడం జరిగింది. ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ హ్యాస్ క్లియర్ ద ప్రపోజల్ టు రీనేమ్ ద అయోధ్య ఎయిర్పోర్ట్ యాజ్ ద మర్యాద పురుషోత్తం శ్రీరామ్ ఎయిర్పోర్ట్. అయోధ్య విమానాశ్రయాన్ని మనకి మర్యాద పురుషోత్తం శ్రీరామ్ విమానాశ్రయంగా మార్చాలని చెప్పి ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ అయితే ఆమోదం ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్య ఎయిర్పోర్ట్ని మనకి ఏ విధంగా పేరు మారుస్తున్నారు అంటే మర్యాద పురుషోత్తం శ్రీరామ్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ త్రివేంద్ర సింగ్ రావత్ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద సూర్యోదర్ లేక్ అట్ దొయ్వాలా డెహ్రాడూన్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ వచ్చి డెహ్రాడూన్లోని దొయ్వాలా వద్ద సూర్యోదర్ సరస్సును అయితే ప్రారంభించడం జరిగింది. ఓకే, సూర్యోదర్ సరస్సు మనకి ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్. ఓకే, డెహ్రాడూన్లోని దొయ్వాలా వద్ద అయితే ఉంది.
కర్ణాటక aims to become the $50 billion bioeconomy by doubling the $22.6 billion sector. $22.6 బిలియన్ రంగాన్ని రెట్టింపు చేయడం ద్వారా కర్ణాటక $50 బిలియన్ బయో ఎకానమీగా మారాలని చెప్పి కర్ణాటక అయితే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ సైన్ ద మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద లక్సెంబర్గ్ స్టాక్ ఎక్స్చేంజ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి మనకి లక్సెంబర్గ్ స్టాక్ ఎక్స్చేంజ్తో అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. ఉత్తరప్రదేశ్ వాజ్ అవార్డెడ్ యాజ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఇన్ ద ఇన్లాండ్ ఫిషరీస్ సెక్టర్, వైల్ ఒడిస్సా గాట్ ద అవార్డ్ ఇన్ ద బెస్ట్ మ్యారిటైమ్ స్టేట్ ఆన్ ద అకేషన్ ఆఫ్ వరల్డ్ ఫిషరీస్ డే. అలాగే అస్సాం అమాంగ్ హిల్లీ అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వచ్చి లోతట్టు మత్స్య రంగంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగాను, ఒడిశా వచ్చి ఉత్తమ సముద్ర రాష్ట్రంగాను, అలాగే కొండ మరియు ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం వచ్చి అవార్డును అయితే గెలుచుకోవడం జరిగింది. వరల్డ్ ఫిషరీస్ డే సందర్భంగా ఈ అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. వరల్డ్ ఫిషరీస్ డే అయితే మనకి 21 నవంబర్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, ఒకసారి మళ్ళీ అవార్డ్స్ చూసినట్లయితే మ్యారిటైమ్ స్టేట్స్లో ఒడిశా, ఇన్లాండ్ స్టేట్స్లో ఉత్తరప్రదేశ్, హిల్లీ అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అస్సాం అయితే అవార్డ్స్ గెలుచుకున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ పవర్ అండ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ R.K. Singh has said India is going to replace the safeguard duty with the customs duty to protect the local manufacturers of solar equipment. Next, government has extended the period for submission of life certificate by central government pensioners till 28th February 2021. కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులచే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం కోసం 2021 ఫిబ్రవరి 28 వరకు ప్రభుత్వం అయితే గడువు పొడిగించడం జరిగింది. సో దీనికి సంబంధించి డెడ్ లైన్ గుర్తుపెట్టుకోండి. లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్కి మనకి ఎప్పుడు దాకా డేట్ ఎక్స్టెండ్ చేసింది అంటే 28th February 2021. హిమాచల్ ప్రదేశ్ ద స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ద హిమ్ సురక్ష అభియాన్ టు సెన్సిటైజ్ ద పీపుల్ రిగార్డింగ్ COVID-19 పాండమిక్. హిమాచల్ ప్రదేశ్ COVID-19 మహమ్మారికి సంబంధించి ప్రజలను మనకి సెన్సిటైజ్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం హిమ్ సురక్ష అభియాన్ అయితే ప్రారంభించడం జరిగింది. సో హిమ్ సురక్ష అభియాన్ మనకి ఏ రాష్ట్రం ఇటీవల ప్రారంభించింది అంటే హిమాచల్ ప్రదేశ్. గోవా చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్ లాంచ్డ్ ద వాట్సాప్ హెల్ప్ లైన్ ఫర్ ఉమెన్ ఇన్ డిస్ట్రెస్ ఇన్ స్టేట్ హెయిర్ అట్ పోలీస్ క్వార్టర్స్ పనాజీ. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వచ్చి పనాజీలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధలో ఉన్న మహిళల కోసం వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ అయితే ప్రారంభించడం జరిగింది. ఓకే, ఎవరైతే మనకి గోవా స్టేట్స్లో మనకి డిస్ట్రిక్ట్స్లో ఉన్న ఉమెన్ ఉంటారో, మనకి బాధలో ఉన్న వాళ్ళు ఉంటారో, అంటే ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళ కోసం ఈ వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ని అయితే మనకి పోలీస్ హెడ్ క్వార్టర్స్లో గోవా చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్ అయితే ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ కౌ హాస్పిటల్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇనాగ్రేటెడ్ ఇన్ అస్సాం దిబ్రుగర్. ఈశాన్యంలో మొదటి ఆవు ఆసుపత్రిని అస్సాం దిబ్రుగర్లో అయితే ప్రారంభించడం జరిగింది. చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంచ్డ్ ద అభయం మొబైల్ ఫోన్ అప్లికేషన్ విచ్ హెల్ప్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ట్రావెలింగ్ ఇన్ ట్యాక్సీస్ అండ్ ఆటో రిక్షా టు రైజ్ అలారం ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. ట్యాక్సీలు, ఆటో రిక్షాలో ప్రయాణించే మహిళలు కానీ పిల్లలు కానీ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సహాయపడే విధంగా ఒక మొబైల్ ఫోన్ అప్లికేషన్ అయితే అభయం అనే పేరు మీద లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఏ రాష్ట్రం లాంచ్ చేసింది అంటే ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. కేంబ్రిడ్జ్ డిక్షనరీ హ్యాస్ నేమ్డ్ ద క్వారంటైన్ యాజ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2020. కేంబ్రిడ్జ్ డిక్షనరీ వచ్చి మనకి క్వారంటైన్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2020గా ఎంపిక చేయడం జరిగింది. ఒక్కొక్క డిక్షనరీ మనకి ఒక్కొక్క వార్డ్ని అయితే మనకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అయితే ఒక వార్డ్ని ఈ విధంగా. సో కేంబ్రిడ్జ్ డిక్షనరీ ప్రకారం చూసుకుంటే 2020 వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఈ క్వారంటైన్ పదం అయితే ఎన్నికవడం జరిగింది. అదేవిధంగా మనకి వర్డ్ ఆఫ్ ది ఇయర్గా డిక్షనరీ.com అయితే పాండమిక్ అనే పదాన్ని సెలెక్ట్ చేసింది. పాండమిక్ చూజన్ యాజ్ ద వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2020 బై డిక్షనరీ.com. డిక్షనరీ.com 2020 ప్రకారం చూసుకుంటే వర్డ్ ఆఫ్ ద ఇయర్గా పాండమిక్ అనే పదం అయితే ఎన్నికవడం జరిగింది. ప్రస్తుతం అయితే డిక్షనరీ.com ప్రకారం పాండమిక్, కేంబ్రిడ్జ్ ప్రకారం చూసుకుంటే క్వారంటైన్. నెక్స్ట్, తమిళనాడు సీఎం కే పళనిస్వామి లాంచ్డ్ ద తే మొబైల్ యాప్ ఫర్ పబ్లిక్ టు రీచ్ ద TN ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్. తమిళనాడు సీఎం కే పళనిస్వామి TN ఫైర్ రెస్క్యూ సేవలను చేరుకోవడం కోసం ప్రజల కోసం తే మొబైల్ యాప్ని అయితే ప్రారంభించడం జరిగింది. THEE ఒకసారి చూసుకోండి ప్రొనౌన్సియేషన్ అనేది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ చూసినట్లయితే నవంబర్ 25న ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్. మహిళలపై హింస నిర్మూలనకు సంబంధించిన అంతర్జాతీయ దినోత్సవం నవంబర్ 25న జరుపుకుంటాం. 2021 థీమ్ వచ్చి ఆరెంజ్ ద వరల్డ్ ఫండ్ రెస్పాండ్ ప్రివెంట్ అండ్ కలెక్ట్. నెక్స్ట్ నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం కాన్స్టిట్యూషన్ డే అయితే జరుపుకుంటాం.
నెక్స్ట్ నవంబర్ 26న ఇంకొక డే కూడా ఉంది, నేషనల్ మిల్క్ డే, జాతీయ పాల దినోత్సవం. అలాగే ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని చెప్పి వర్గీస్ కురియన్ అయితే పిలుస్తారు. నెక్స్ట్ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే, జాతీయ అవయవ దాన దినోత్సవం 27 నవంబర్ను జరుపుకుంటాం. నెక్స్ట్ నవంబర్ 29న ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడరిటీ విత్ పాలస్తీనా పీపుల్. ఈ డే వచ్చి 29th నవంబర్ని అయితే జరుపుకుంటాం. సో నవంబర్ కంప్లీట్గా నేను ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ మీద కూడా సపరేట్ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈజ్ అబ్జర్వింగ్ ద ఏవియేషన్ సేఫ్టీ అవేర్నెస్ వీక్ 2020 ఫ్రమ్ 23rd నవంబర్ టు 27th నవంబర్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చి మనకి ఏవియేషన్ సేఫ్టీ అవేర్నెస్ వీక్ అయితే 23 నుండి 27 నవంబర్ దాకా అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, దీన్ని మనకి నవంబర్ లాస్ట్ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి క్విజ్ వీడియో మీద కూడా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ఎవ్రీ మంత్ కూడా మనకి వీక్కి 1 వీడియో చొప్పున 4 కరెంట్ అఫైర్స్ వీడియోస్, అలాగే రిలేటెడ్గా 4 క్విజ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే మంత్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మంత్ ఓవరాల్గా మనకి టాపిక్ వైజ్గా ఒక వీడియో, ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అనేది ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా వెబ్సైట్ కూడా లాంచ్ చేసాం. వెబ్సైట్లో మనకి కరెంట్ అఫైర్స్ డైలీ క్విజ్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెబ్సైట్ కూడా చూడండి. అలాగే ఎవరైనా టెస్ట్ సిరీస్ బై చేయాలనుకున్నా సరే మనకి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఒకసారి దాని డీటెయిల్స్ కూడా ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు తెలుస్తాయి, అక్కడి నుండి అయితే చూడొచ్చు. వీడియోస్ అనేవి తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. Okay, don't forget to subscribe and share. Thank you.